అందరికీ వందనాలు. నాన్న ప్రార్థనతో ఆరంభించుకున్నాము. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మైన తండ్రికి, ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ కలిగినట్లు ఉన్నట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావం ఆయనకి కలుగుగాక. పునరుద్ధరణమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రం. ఆయన నూతనమైన తన ప్రభు మాకు దానంగా ఇచ్చి ఇటు రీతిగా కాచి కాపాడుతున్న మా దేవ, ఈ వందనలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ఈ విధంగా కూడా ప్రభు ఆత్మతో సత్యంతో నేను ఆరాధించడానికి నాకు అందరికీ అవకాశం ఇవ్వండి. అటు నన్ను ప్రభు నన్ను ప్రకృతిని అనుగ్రహించండి. దేవాలయం అంతకు మీ మహిమతో నింపండి ప్రభు. ఏక దేవ నిద్రతో సాధిని ఇక్కడ దించివేయండి తండ్రి. తండ్రికి మార్పరిశుద్ధాత్మలాగా ఇక్కడ ఉండండి తండ్రి ప్రభు. అలాగే దైవజన ప్రవక్త పరలోక పరిశుద్ధ ఆత్మలు ఇక్కడ వచ్చింది తండ్రి. దైవత సంచారం వచ్చాను ప్రభు. పాడిపాటల ద్వారా జ్ఞానంలో అన్నింటిలో మీరు ఉండండి. నాన్న ప్రభు, మీరు మాకు వాక్యాహారాన్ని అనుగ్రహించండి. మీరు అక్కడికి మమ్మల్ని తండ్రి ఆయతో చేయమని బెత్లెహేము వాసి అయిన యేసు నామమున ప్రార్థించున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ దేవుని స్తుతించండి. క్రైస్తవ కీర్తన అండి. పదపాట. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. గతించెను కీడెల్లను గాన, గతించెను కీడెల్లను గాన, స్తుతి గానము చేయుదుము తండ్రి, స్తుతి గానము చేయుదుము తండ్రి. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. వేడుకొనక ముందే ప్రార్థన విని ఉంటివి దేవా, వేడుకొనక ముందే ప్రార్థన విని ఉంటివి దేవా. నేడును రేపును ఎల్లప్పుడు సమ, నేడును రేపును ఎల్లప్పుడు సమకూడును స్తుతి గానము నీకిలను, సమకూడును స్తుతి గానము నీకిలను. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. మనసును నాలుకయో నీకు అనుదిన స్తుతి చేయును, మనసును నాలుకయో నీకు అనుదిన స్తుతి చేయును. జనక కుమారాత్మలకు స్తోత్రం, జనక కుమారాత్మలకు స్తోత్రం. ఘనతయు మహిమయు కలుగును గాక, ఘనతయు మహిమయు కలుగును గాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. వందనాలు. తెలుగు క్రైస్తవ కీర్తనలో 72 పాట మనో విచారము. కొన్ని చరణాలు పాడుకుందాం. మనో విచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. దినాక్రమాన శాంతి గుణంబులు, దినాక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును, దీనులకిచ్చుచుందును. మనో విచార
మిగిలా వస్తువుల కాజ్ఞాపింతును కాకుల కాజ్ఞ ఇచ్చి ఏలి కాకుల ఆజ్ఞ ఇచ్చి ఏలియాకు ఆకలి తీర్చాలేదా ఎలియాకు ఆకలి తీర్చాలేదా మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను సైకిళ్ళు స్టీమర్లు బండ్లు సంచారమునకు అవసరమా సైకిళ్ళు స్టీమర్లు బండ్లు సంచారమునకు అవసరమా లోకులు కోరిన ఎడలావియో లోకులు కోరిన ఎడలావియో నీ కవి సులువుగలవించు నీ కవి సులువుగలవించు మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను ఎండయు చలియు వానయు గాలి ఏమియు చేయనేరవు నిన్ను ఎండయు చలియు వానయు గాలి ఏమియు చేయనేరవు నిన్ను తిండికి బట్టకు బసకు శోధికి తిండికి బట్టకు బసకు శోధికి తీరికకు ఏ కొదువయే ఉండదు తీరికకు ఏ కొదువయే ఉండదు మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను జంతువు పశువు పురుగు పక్షి జబ్బు ఏమియు చేయవు నీకు జంతువు పశువు పురుగు పక్షి జబ్బు ఏమియు చేయవు నీకు సంతోషముతో నా సందేశము సంతోషముతో నా సందేశం చాటగాదియో చాటుచునుండు చాటగాదియో చాటుచునుండును మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను నీ బలహీనత తట్టు చూడకు నా బలము తట్టిదిగో చూడు నీ బలహీనత తట్టు చూడకు నా బలము తట్టిదిగో చూడు నీ బలమునకు మించిన పనులు నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలసెను నా బలమే గద చేయవలసెను మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను పాపివని నీకెవడు చెప్పెను పావనుడవై ఉండగను పాపివని నీకెవడు చెప్పెను పావనుడవై ఉండగను శాపమరణము రాదు నీకు శాపమరణము రాదు నీకు చావును చంపిన జీవము నీవే చావును చంపిన జీవము నీవే మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను నా రూపాలవన్యములు నీ రూపాలవన్యములగును నా రూపాలవన్యములు నీ రూపాలవన్యములగును నా రక్తము ప్రతి నిమిషము నీలో నా రక్తము ప్రతి
క్రైస్తవ కీర్తన నుండి 40వ పాట. క్రైస్తవ సంగమ కొన్ని చరణాలు పాడతాం. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా. కిటుకు విడగొట్టువు తెలుసునా. పరమాధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. పరమాధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. నరుల రక్షకుడొక్క నజరేతు యేసాని నచ్చజెప్పుదువని తెలుసునా. నడిపింతువని నీకు తెలుసునా. నాలుని చూపింతువు తెలుసునా. లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండునని తెలుసునా. లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండునని తెలుసునా. ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కబెట్టుదువని తెలుసునా. చక్కపరతువని తెలుసునా. సఫలపరతువని తెలుసునా. యేసుని విషయాలు ఎరుగని మానవులు ఎచటనుండరని తెలుసునా. యేసుని విషయాలు ఎరుగని మానవులు ఎచటనుండరని తెలుసునా. యేసులో చేరని ఎందరు ఎందరు ఇదియు కూడా నీకు తెలుసునా. ఇది ఏ నా దుఃఖమో తెలుసునా. ఇది ఏ నీ దుఃఖమో తెలుసునా. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా. అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరదవు తెలుసునా. అడ్డురారెవరును తెలుసునా. హాయిగా నందువు తెలుసునా. నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్తువని నీకు తెలుసునా. నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్తువని నీకు తెలుసునా. పాతాళము నీ బలము ఎదుట నిలువబడనేరాదని నీకు తెలుసునా. భయపడునని నీకు తెలుసునా. పడిపోవునని నీకు తెలుసునా. ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు నీ ప్రక్కన నీకు తెలుసునా. ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు నీ ప్రక్కన నీకు తెలుసునా. చిక్కావు నీ వ్యవధి చేతిలోనైనాను చిక్కిపోవని నీకు తెలుసునా. నొక్కబడవని నీకు తెలుసునా. సృక్కిపోవని నీకు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా.
కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము కొన్ని వచనాలు చదువు. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకున్నాం. నాకు ఏబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతుంది. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడాను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మంది కనబడాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచినారు. కొందరు నిద్రించి తర్వాత ఆయన యాకోబులకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడాడు. అందరికీ కడపట కాలమును పుట్టినట్టున్న నాకులో కనబడేను. ఏదనగా, నేను అపోస్తలులలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను మట్టుకు యోగ్యులను కాదు. దేవుని పరిశుద్ధవాక్యం శోధించుగాక. ఆమె సన్నిధికారం జరిగించుకున్నాము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము, ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దైవరక్షణ సత్యము. స్వతంత్రంగా ఉన్న తండ్రి, సమస్త కార్యములు నీ అంతట నీవు నీకు స్తోత్రములు. నేను కూడా స్వతంత్రంగా పనిచేయగల శక్తి అనుగ్రహింపగలవు. నీ మీద మాత్రమే ఆధారపడి నాలోని స్వతంత్రతను బట్టి నా కార్యములు చేసుకోగల స్థితి అనుగ్రహించినావు కనుక నీకు స్తోత్రములు, స్వేచ్ఛాపూర్వకమైన స్తోత్రములు. బలవంతం లేక కేవలము స్వతంత్రంగా నేను స్తుతింపగోరుచున్నాను. నీ గుణములన్నీ నాకు కూడా అనుగ్రహించడం వలన నీ లక్షణ రూపము నీ కోరిక నాకు అనుగ్రహించినావు. అన్నీ అనుగ్రహించి ఒక స్వతంత్రత లక్షణం కానీ అనుగ్రహింపుకున్న ఎడల తక్కినవన్నీ ఇచ్చినను ప్రయోజనం లేదు కనుక స్వాతంత్ర లక్షణం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ఆమె పరమదేవని బంధనాన్నల్ భక్తితో కొను జనులకు నిరతమును కృపా నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచి దేవ సంస్తుతి చేయవే మనసా. సైతాన్ని ఎదిరించుకోండి. దేవుడైన తండ్రి సాతాన్ని ఎదిరించమని మీ వాక్య గ్రంథంలో రాయించినాం. ఇది ఇప్పుడు నీ సంతానం వాటిని ఎదిరించున్నాం. మా ఎదురుల వల్ల సైతానికి వేళను కలిగించము, మా ఎదురుల వల్ల నీకు మహిమసాగుల జయము కలిగించము. దైవల తండ్రి, సర్వశక్తుల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించండి. సర్వశక్తులను మాకు శక్తిని దాచేయము. శత్రువు బలవంతుల మీద మీకు అధికారం ఇచ్చిన లోక పదార్థంలో రాయించినాం. కాబట్టి మా తండ్రి అధికారం మేము వాడుకునే కృపదాయిచ్చమని ప్రభు నామంలో వేడుకొంచున్నాం. సర్వలోకము సృష్టించిన సృష్టికర్త తండ్రి యొక్క నామంలో, సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకంలో ఆదరించి ఆత్మపరచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, దేవుని నామంలో, గాలిలోకంలో బంధకంలోనూ సాధారణ దురాత్మల సమూహంలారా, దెయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా మేము మిమ్మల్ని ఎదిరించున్నాం కనుక మా ఎదిరింపులు గతింపులు జాగ్రత్తగా ఆలకించమని శ్రీక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఎలీషా తన సేవకులతో శత్రువుల దండు కంటే మన దండే ఎక్కువని చెప్పలేదా? సైతానా, నీవు దండెత్తిన నీ దండు కంటే మా సైన్యమే ఎక్కువని నీకు తెలియదా? నీవు బాగుగా చదువు, ఎంత బుద్ధిహీనుడు. ఓ సైతానా, ఋషులు లోకములకు వేరుగా ఉండి లోకమంతటి కొరకు ప్రార్థించున్నారు. మేము లోకంలో ఉండి లోకమంతటి కొరకు ప్రార్థించున్నాం. మా ప్రార్థనలు కొట్టివేయబడవు. ఇలాగ నిన్ను నీ సైన్యమును జయించడం నీకు నాశనమే తెలుసుకో. వారి ప్రార్థనకు ఉండే శక్తి వారికి ఉన్నది, మా ప్రార్థనకు ఉండే శక్తి మాకున్నది. ఈ రెండు శక్తులు గల ప్రార్థన వల్ల నీకు నాశనమే. పరిచయ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాం. ఇది అక్కడి వరకు చెల్లు. ఆ తర్వాత మేము నీకు కనబడి మా పరిచయ పత్రిక శాస్త్రం వరకు పనిచేస్తుంది. సాతాన సర్పమా సర్వకాల
ಚಿಕ್ಕದ ಕಂಪಿ ಕಲ್ಲು ಕೆಡಿಸ ಮಾಡ್ತಾನೆ కర్మగత యుద్ధం హడనీకు కడతలను వేరే కొట్టకాయకు అన్ని కూడా మన తన ఆశ నీకు అవును మన సైన్యమే ఎక్కువ మన శత్రువుల ఘన సైన్యము కన్నాను అని ఎలీషా తన సేవకునికి చెప్పిన మాట అని ఎలీషా తన సేవకునికి చెప్పిన మాట మనసులోనికి తెచ్చు మనసులోనికి తెచ్చు కొని నా ధైర్యము కలుగు కొని నా ధైర్యము కలుగు శత్రువులు గెలవగలరా మనలన్నేడు శత్రువులు గెలవగలరా సమర్పణ ప్రార్థన సమర్పణ ప్రార్థన నా తండ్రి ఎవరైనా నా తలంపులోకి వచ్చినప్పుడు కంటికి కనపడినప్పుడు వారిని దీవించుము అని మనసులో ఈ చిన్న ఏకపద ప్రార్థన చేయుటకు కోరుకున్నాను. దేవ కష్టస్థితిలో ఉన్న వారి జ్ఞాపకం వచ్చినప్పుడును కనబడినప్పుడును నా మనసున జాలిపడుటకు కోరుకున్నాను. ఆమె నా ప్రేమాని సన్నిధానము నానే నిన్నాడు దారాబోయన్ నన్ను నీవానిగా నాకై కొనుమప్పుడు చెన్నుగా నీ వశమై స్థిరముగా ఉండేదా తనువు నాది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపోని ప్రార్థనలు అబ్బాయి ఫలానా ఓడకు వచ్చున్నానని రాశాను. అంటివారు కాకినాడకు ఓడలో వచ్చిన అబ్బాయిని కలుసుకుంటూ వెళ్ళింది. ఓడ వచ్చినది కానీ అబ్బాయి ఎందుకో ఆ ఓడ మీద రాలేదు. అంటివారు ఆ ఓడను చూచి అబ్బాయి రానందున తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఆ అబ్బాయి రెండవ ఓడ మీద దిగినాడు. తన ఇంటి వారు ఎవరినో తనను కలుసుకుంటూ రానందున తిరిగి వెనుకకు వెళ్ళిపోయినాడు. అలాగే యేసు ప్రభు రాకడ ఆలస్యమైనందున అనేకులు వెనుకకు వెళ్ళిపోవుదురు. అబ్బాయి రెండవ ఓడకు వచ్చినట్లుగా ప్రభు కూడా వచ్చి సిద్ధపడి ఉన్న వారిని తనతో కూడా పైకి తీసుకుని వెళ్ళను కనుక ఆయన రాకడ ఆలస్యమైనందున ఆగిపోక ఆయనతో వెళ్ళుటకు సిద్ధం చేయమని వేడుకొనమని. ఓ ప్రభు నీ రాకడ ఆలస్యమైనను మేము వెనుకకు తిరిగిపో వారిలో చేరకుండా ఎల్లప్పుడూ సిద్ధండు కృప దయచేయు అని నమ్మచ్చు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమె నమ్మరాదను చూయి నరుడు చెప్పుచున్నను నమ్మరాదను చూయి నరుడు చెప్పుచున్నను నమ్ముచుండుము దేవుని నమ్ముచుండుము దేవుని రాత వాక్యము సత్యం నెమ్మదిని కపుడే కల్గు రాత వాక్యం సత్యమంచు నెమ్మదిని కపుడే కల్గు యేసు క్రీస్తు నాథుడు శీఘ్రముగా వచ్చును. ప్రకటన 18:20 దూతలు చెప్పినది పరలోకమా పరిశుద్ధులారా అపోస్తలారా ప్రవక్తలారా దాని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు పట్టణములకు తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రకటన 19:1-7 పరలోకంలోని జయ శబ్దం ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. తన విచారణతో భూలోకమును చేరిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను.
మరి రెండోసారి వారు ప్రభువును స్తుతించి అవి ఆ పట్టణ పొగ యుగాయుగముల పైకి లేచుచున్నది. అప్పుడు 24 పెద్దలను 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించి అని చెప్పుచు సింహాసనాసీనులకు దేవునికి నమస్కారం చేసిరి. మరి మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహం శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆమేన్. సంగమంతాయు వృద్ధి జన్నాగా తండ్రి పొందు పుత్రుడు ముందు ఆత్మ పొందు నిత్య కీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు. ఆమేన్. ధ్యానం జరిగించుకున్నాం. కళ్ళు మూసుకున్నవి పునరుద్ధానాన్ని స్తుతిస్తూ ప్రభుని ప్రసన్నామముకు వందనములు స్తోత్రములు నాయన. ఏడుదినములుగా ప్రభా మీకు ఈ దినమైన మాకు అందరికీ నూతనమైన ఒక దినమును ఏర్పాటు చేసిన విధానం బట్టి, నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నేను స్తుతిస్తున్నాము. మా దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ నూతనమైన దినము ప్రభుత్వ తండ్రి నాయన ప్రభా, మీరు నాయన తండ్రి సర్వశక్తిమంతుడై ఉంటుండగా ఆయన ప్రేమ స్వరూపువై తండ్రి నిత్యము నూతనమైన వాత్సల్యత మీకు మరియు పుట్టించిన దాన్ని వాక్యం సెలవుచుండగా ఆయన శాశ్వతమైన ప్రేమతో అందరినీ ప్రేమించిన మా ప్రేమ స్వరూపి నీకే వందనాలు. ఆ ప్రేమయ్య ఉన్న తండ్రి వైపు, జాలిగల దేవుని వైపు మన దృష్టిని మరల్చుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవైదుగు ప్రభా, నేడు దినము ఎంతోమంది తండ్రి ప్రభుత్వ సజీవుల వరుసలో లేదు తండ్రి, కానీ మమ్మల్ని రీతిగా సజీవుల లెక్కలో ఉంచావు దేవా. కేవలం నాయన తండ్రి ఇంకా మీకు నాయన మాతో ఏదో ఒక ప్రణాళిక పని ఉద్దేశంలో మా పట్ల కలిగి ఉన్నారని నమ్ముచు నేను స్తుతిస్తున్నాము. ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవానికి వందనాలు స్తోత్రము నాయన. మమ్మల్ని రీతిగా సజీవులుగా ఉంచావు ప్రభా. మమ్మల్ని కావాలని కాపుదల తనిచ్చి నీ రెక్కల చాట్ల భద్రపరిచావని ప్రభువుని, ఎంతైనా నమ్మదగిన వాడవని ఆ ప్రభువుని గొప్పగా గణపరచవలసిన వారమై ఉన్నాము. దేవానికి వందనాలు స్తోత్రము నాయన. ఇటు కాపుదల నిమిత్తము, ఇటు నాయన పోషణ నిమిత్తము, ఇటు నాయన ప్రభా ప్రేమ నిమిత్తము తండ్రి నీకు స్తోత్రము ప్రభా. అది మనము ఆయన నామమును గణపరచవలసిన వారమై ఉన్నాము. ఆ దేవాది దేవుని కొనియాడవలసిన వారమై ఉన్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రము నాయన. మరి ప్రభు ఇదిగా చదివినములలో ఉన్న మా ఎడల నా ప్రభు ఇదిగో తండ్రి మీరు కలిగి ఉన్న గొప్పదైన తండ్రి ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ కృపాకాలమును బట్టి నన్ను నిర్మాతిస్తున్న గడువు కాలం కృపాకాలం బట్టి వందనములు అనొచ్చు. ఆ ప్రభువుని స్తుతించవలసిన వారమైన దేవానికి వందనములు స్తోత్రం నాయన. ప్రభా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దృష్టించిన మా తండ్రి, మా దేవ మా ఎడల తండ్రి మీరు కలిగిన ప్రేమను బట్టి తండ్రి మేము మీకు ఇష్టలుగా జీవించాలి తండ్రి. విశ్వాసం లేకుండా దేవతైన దేవునికి ఇష్టడైన సాధ్యమన్నా ప్రభా తండ్రి. నాన్న ప్రభా నాన్న తండ్రి అల్ప విశ్వాసంతో, అవిశ్వాసంతో, భయంతో, చింతతో, దిగులుతో నాన్న ప్రభు కూర్చుంటే నాన్న ప్రభా అది నేను తండ్రి నీ ప్రేమను నాన్న నమ్మని నైజము ప్రభా వాళ్ళు ఉంటే అది నిన్ను తండ్రి ఆయాసపరిచేదిగా ఉంటే ప్రభా మేము పాపులమైనట్టే తండ్రి. అవిశ్వాసం కూడా పాపమని సెలవిచ్చావు దేవా. అల్ప విశ్వాసము, భయము, నిరాశ, బలహీనత తండ్రి, తొందరపడినట్టు బలహీనత తండ్రి, కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా తండ్రి ఇష్టం కాని కార్యాలన్నా తండ్రి ఆయన ఊహలోని పాపంలో ఒప్పుకోమన్నావు. దాని మాటలందరినీ పాపంలో మన్నించమని తండ్రి వేడుకోమన్నావు. యత్న పాపంలో ఒప్పుకోమన్నావు దేవా. ఆయన తండ్రి శ్రీరథిన ప్రార్థన చేయని అన్నా దేవుని శ్వాస పొందుటెట్లు మనసులోని స్వీయ శ్వాస బలినము పోటీ ఎట్లా అన్నావు తండ్రి. అవును తండ్రి సయాలన్నా తండ్రి ప్రభా మేము దేవదేవ ప్రార్థన చేయడం ద్వారా పాపం పట్టుకోవడం ద్వారా సరైన స్థితికి తయారు కాగలమన్నావు తండ్రి. ప్రభుత్వ తండ్రి తండ్రి నన్ను పాదల చెంత కూర్చున్నాను వీక్షించిన ప్రతి ఒక్కరిని దయవించి ఆశీర్వదించాను ప్రభా. మరి తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరు మా ప్రభు ఎదుట మన పాపం ఒప్పుకొని ఆ
ప్రభు పరిశుద్ధ రక్తంతో కడుక్కోవాల్సిన వారమైనాము. నేను దినం మొదలుకొని నేటి వరకు ప్రభా ఇదిగో తండ్రి మేము ఎట్టి విషయాల్లో తండ్రి నీకు నీ మనసును ఆయాస పెట్టాము తండ్రి, తెలిసి తెలియక తండ్రి దోషములు పాపములు తప్పిదములు నా ప్రభు కలిగి ఉన్నాము. మమ్మల్ని క్షమించి ప్రభా నవ్వులు తెలిసి మనం అడుగుదాం. దేవా మమ్మల్ని నన్ను మన్నించి ఈ రక్తంతో కడిగి శుద్ధి చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో మా రక్షణ వస్తుంది కడిగి పవిత్రపరచండి దేవా. నా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి నాయన ప్రభా ఇదిగో తండ్రి ఆయన సిద్ధపడేటువంటి స్థితి దయచేయండి అని చెప్పడం అడుగుతాం తండ్రి. నీకు వందనాలు. సంపూర్ణ మారు మనసు మేము పొందాలి తండ్రి. ప్రభా తండ్రి వాక్యంలో ఆయన మీరు ఎట్టి విషయంలో తెలియజేశాను. వాక్యం అంతటినీ మాటలన్నిటిని మేము గాయకోవాలి తండ్రి. ప్రభా బోధకులకు మరి కఠినమైన తీర్పుంటున్నాను తండ్రి. బోధించే మేము మన ప్రభు బోధించే అనేకులు కూడా తండ్రి ఈ వాక్యం గైకొనాలన్నాము. ఈ వాక్యం గైకొలు బోధించేవాడు పరలోకల అదే అది కూడా అనబడినాము తండ్రి. ప్రభా తండ్రి అటు వరుసలో అందరూ భాగ్యం కలిగించండి. ప్రతి ఒక్కరు అనేకులకు ఇతరులు చెప్తారు కానీ ప్రభా మీ కంటిలో తోలము తీసివేసుకుని ఎదుటి వారి కంటిలో నవసం చూడమని చెప్పాలి తండ్రి. ఇదిగో మేము తండ్రి తీర్పు తీర్చేవారుగా వేషధార భక్తితో ఉన్నామేమో, ఆచార భక్తితో ఉన్నామేమో, నామకార్థ భక్తితో ఉన్నామేమో, మార్పు లేని స్థితి కలిగి ఉన్నామేమో, ఫలింపు లేని స్థితితో ఉన్నాము తండ్రి. ప్రభా మమ్మల్ని మన్నించమని అడుగుతున్నాము తండ్రి. అంత ప్రభు వేడుకలవలసిన వారు మేము ఉన్నాము దేవా తండ్రి. ప్రభా ఆయన మీరు ఇచ్చిన ఆవిష్కాలం అంతా కూడా ప్రభా ఇక మేము తండ్రి కాలయాపన చేయించున్నామేమో. తిక్కుమతితో నిద్రమతితో విచారముతో శరీరాశలతో లోకాశాల జీవపుటమ్మతో మన ప్రభుత్వ మరణ భయంతో చింతతో ప్రభా మేము కాలాన్ని గడుపుచున్నామేమో తండ్రి. ఆయన ప్రభా సమయాన్ని దుర్వినియోగపరచుకున్నామేమో తండ్రి. ఆ సమయాన్ని ఇంకా సద్వినియోగపరచుకోలేకపోతున్నామేమో దేవా. మేము తండ్రి ఇంకా నాయన ప్రభు నీ కొరకు నేను ప్రయాసపడట్లేదేమో దేవా. మేము నీ కొరకు నాయన తండ్రి ఇంకా గొప్ప పరిశుద్ధ జీవితం కలిగి ఉండట్లేదేమో, మాదిరికరమైన జీవితం కలిగి ఉండట్లేదేమో తండ్రి. మేము తండ్రి నీ అప్పగించిన పనిగా మేము నమ్మకంగా ఉండలేకపోతున్నామేమో తండ్రి. ప్రభు ఇదిగో మా తప్పిదములు ఏమైనప్పటికీ ప్రభా తప్పు వివరణ చెప్పకుండా తప్పు నాన్న ప్రభావం మన్నించమని అడిగితే ఆ తప్పుదాన్ని వృత్తి పొందని అడిగించాలి తండ్రి. తప్పు వివరణ సరిగా చెప్పి తప్పు ఒప్పుకోగల భాగ్యము ఆ తప్పిదం నుండి నన్ను ఒప్పుకొని తండ్రి కప్పుకోకుండా తండ్రి నన్ను తప్పుకునే భాగ్యము నన్ను తప్పిదం నుండి తప్పుకునే భాగ్యము అందరికీ దయచేయమని ప్రభుని అడుగుదాం. మా సందర్శికి చాలదు తండ్రి ప్రభు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని తండ్రి పునరుద్ధరణలో చివరి దినంలో ఉన్నాము ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ఉదయ కాలంలో ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా. ఏసయ్య ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి అనొచ్చు ప్రభా. ప్రతి ఒక్కరిని కనికరించండి అన్నాడు తండ్రి. నీవు నేను వచ్చినప్పుడు మనిషి కుమారుడుగా దావీదు కుమారుడా నన్ను కనికరించమని ప్రభా కేకలు వేసినట్టుగా ఆ ప్రభువుని రక్షకుడైన యేసయ్య మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి. మీరు మాలో ఉండండి, మాతో ఉండండి, మా గృహాల్లో ఉండండి ప్రభా. మీరు ఉంటే తండ్రి సాతాను రాలేదు, వ్యాధి రాలేదు, తెగులు రాలేదు, మరణం అనేది రాలేదు తండ్రి మా చెంతకు. ప్రభు తండ్రి మీరు మాతో ఉండాలంటే మేము మీ మాట వినాలి, నీకు లోపడాలి తండ్రి. అలా మమ్మల్ని ఎప్పుడైతే నీకు నేను లోపడలేదో తండ్రి ప్రభు యేసయ్య తండ్రి ఇదిగో వెంటనే మీ ఆత్మని తండ్రి నేను తండ్రి మీరు తీసేసుకున్నావు. మీరు పరలోకానికి వెళ్ళిపోయారు తండ్రి. మీతో ఎడబాటు ఆత్మవరణ వారు కలిగి ఉన్నారు దేవా. మీకు నన్ను లోబడి ఉండకపోతే మీరు మా చేత ఉండరు. పరిశుద్ధాత్మ దేవ నిన్ను దుఃఖపరిస్తే మీరు మా చేత ఉండరు. కాబట్టి మేము తీసుకునే నిర్ణయాలు మేము మా నడతలో ప్రభు ఏది నిన్ను దుఃఖపరిచిన మీ ఆత్మ మా నుండి నెమ్మదిగా వెళ్ళిపోతుంది తండ్రి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు కావాలి తండ్రి. కాబట్టి లోకం వద్ద మాకు ఈ లోకంలో పాపం కానీ లోకంలో కార్యం మాకు తెలుసు. ఆ ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభుని అడగవలసిన వారైనా దేవానికి వందనాలు యేసయ్య. నీ శిలువలో నుండి కాచిన రక్తము ప్రభు ప్రతి ఒక్కరిని దేవుడి కాలం కొమరించండి. ప్రతి ఒక్కరి తండ్రి నాలుగు మనస్ఫూర్తి చూస్తుండగా ప్రతి ఒక్క దోషంలో పాపములు కడిగి వేయండి దేవా. అతిక్రమణ అపరాధ క్రియలు కడిగి వేయండి తండ్రి. నాన్న ప్రభు నీతో తండ్రి ఇదిగో సమాధాన పడే స్థితిని దయచేయమని తండ్రి. ప్రతి మాకు మీకు మధ్య దోషంలో కానీ ఎవరు నాటకాలు కానీ అన్నట్లు కానీ అవరోధంలో ఉండకుండా కాల సమయంలో నా గుడి దేవాలయ తెర చింగిపోయినా తండ్రి నేను చూస్తాను. నీకులు మాత్రం మంచి ఏది కూడా తను అడ్డు ఉండకూడదు. కాబట్టి అటు సమాధాన పడే స్థితి మాకు దయచేయమని ప్రభుని అడగవలసిన వారు తండ్రి. హాలెలూయా హాలెలూయా.
స్తోత్రం స్తోత్రం కాల్సాలు మమ్మల్ని దృష్టించిన మా తండ్రి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 ఆస్వాదన కాల్చిన తండ్రి స్తుతులు స్తోత్రం ప్రభా పరిశుద్ధ స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి మమ్మల్ని కలిసిన స్తుతులు స్తోత్రం ప్రభా పరిశుద్ధ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా నాన్న పరిశుద్ధాత్మ అభిషేకిస్తూ తండ్రి దేవానికి వాళ్ళ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎందుకంటే మా సొంత శక్తి చాలదు నాయన నాన్న తండ్రి సొంత బుద్ధి చాలదు తండ్రి సొంత శక్తితో యేసు ప్రభుని నెరుగలేను సొంత శక్తితో యేసు స్వామి చేరలేను నేనెంత నడచినా ప్రభుని కలసి కొని చెంత చేరలేను నేనెంత నడచినా ప్రభుని కలసి కొని చెంత చేరలేను దైవాత్మరము నా తనువులను దైవాత్మరము నా తనువులను నా జీవమంతయు నీతో నిండ జీవసింపును నా జీవమంతయు నీతో జీవసింపును స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను నేనెంతగానో ఆలోచించిన విభుని చేరిగి చూడలేను నేనెంతగానో ఆలోచించిన విభుని నెరిగి చూడలేను దైవాత్మారము నా తనువులను దైవాత్మారము నా తనువులను నా జీవమంతయు నీతో నిండ నివసింపును నా జీవమంతయు నీతో నిండ నివసింపును ప్రేమ స్వరూపం మా దేవ మా తండ్రి మా సొంత శక్తి చాలు మా సొంత బుద్ధి చాలు సొంత జ్ఞానం సరిపోదు తండ్రి అందుకే భక్తులు రాసిన రీతిగా ఆ నీతి వస్త్రమైన నుంచి ఏ స్నాన రక్తం ఇచ్చిన నాటిన ప్రభా నేర్దరుడి గోధికాలంలో నీ రక్తంతో కడిగి వేసిన దేవాన్ని పరిశుద్ధాత్మతో నింపిన తండ్రి అభిషేకించిన దేవానికి వందనం చెల్లించుకున్నాను నా తండ్రి మా జ్ఞానం చాలదు కానీ నీ జ్ఞాన వివేకం కారణము నీ ఆత్మ మా మీద ఉంటే మాలో ఉంటే ప్రభా మేము సమస్తాన్ని జయించదాము యేసయ్య మీ లోకంలో పరిశుద్ధాత్మ పూర్ణంగా జన్మించి నడిచి జీవించి ప్రభా అపవాదిని జయించి తండ్రి మరణాన్ని జయించి లోకమును జయించి ప్రతిగా నిలవబడ్డాను యేసయ్య తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నారు అంటే ఆధిక్యత మేము పొందాలంటే తండ్రి ఈ పరిశుద్ధాత్మ మాకు కావాలి దేవాసు ఆ ప్రభువుని ప్రతి ఒక్కరు అడగవలసిన వారమై ఉన్నాము దేవని ఆత్మను మాకు దానముగా గురించి అనుదిన మనుషులు మీ ఆత్మతో నింపబడినట్లుగా సహాయం చేయండి తండ్రి మాలోని చెరుగుపోనట్లుగా మాలో అనుభవం నీ ఆత్మ నింపబడి తండ్రి మేము ఇంకా జీవించే వారు మేము కాదు మీరే నా మాయంలో జీవించుతున్నట్లుగా మీ సాధితులకు దినదిన ఎదుగునట్లుగా ప్రభు మమ్మల్ని ప్రతి విధముగా తండ్రి శుద్ధి చేసి బాగు చేయమని ఆ ప్రభువును వేడుకోవాల్సిన వారమైనాము దేవానికి వందనాలు స్తోత్రాలు ఇదిగో మా ముందున్న అనేకమైన తీర్మానంలో తండ్రి అనేకుల కొరకు ప్రార్థించాలి అనేకులు మీ కొరకు తండ్రి సంపాదించాలి అనేకులను విలువలను పట్టిగా రక్షించాలి ప్రభా మీకు ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేయాలి తండ్రి లోకంలో అనేకుల వెనుక ఉప్పుగా ఉండాలి తండ్రి ఆదకరమైన పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలనసు అనేకులను శిష్యులు తయారు చేయాలి అనేకులుగా సమస్త జనులను శిష్యులుగా చేయమన్నావు తండ్రి బాప్తిజమే బొమ్మన్నావు తండ్రి ప్రభా మీరు చెప్పిన మాటలన్నీ కనుక్కోవాలి తండ్రి కాబట్టి దేవమ్మ దేవతను శక్తి చాలు కాబట్టి నీ ఆత్మ సహాయం దయచేయండి అనసు అనుదినం నీతో సహవాసం చేయాలి అని అనుదినం నేను స్తుతించాలి అనుదినం నీ వాక్యం సంగతి నేర్చుకోవాలి అనుదినం నీ సువార్త నీకు సువార్త వినిపించాలి నాన్న తండ్రి పరిచయం దీవెనకరంగా ఉండాలి ఇతరులకు దీవెనకరంగా ఉండాలనొచ్చు ప్రభుని అడగవలసిన వారిని ఉన్నాము ఈ ఆత్మ సహాయం మాకు అందరికీ మెండుగా దయచేయమని
అడుగుతాము. తండ్రి నీకు వందనాలు. మేము తండ్రి నీ మాటలు కైకొనాలంటే, ఆచరించాలంటే ప్రభా నేను తండ్రి చెప్పినట్లుగా మేము విని లోబడాలంటే తండ్రి దేవా తండ్రి మాకు ఈ లోకంలో అన్ని ఆటంకులే కాబట్టి దేవా అందరినీ సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఆటంకులు కలుగజేసేవారు, ఆటంకులు కలిగించే పరిస్థితులు ఈ లోకము పంచభూతంలో మా శరీర ఆత్మలు, మా తలంపులు, ఆలోచనలు, దేశంలో, మా కుటుంబము, మా సంఘము, మా పట్టణము, మా దేశం, సర్వ మానవాళి నీకు సమర్పణ చేస్తున్నాను ఆయన. సర్వ జీవరాశులను, సర్వ సృష్టిని నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. మా మిషన్, ఇతర మిషన్ వారిని, క్రైస్తవ లోకాన్ని, అన్యులందరినీ కూడా నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. అన్ని మతస్థాన్ని భాషలో మాట్లాడేవారిని, హానికార క్రిములు, వ్యాధుని, తెగులని, కరువుని, యుద్ధములు, మరణాన్ని అన్నిటినీ నీకు సమర్పణ చేస్తున్నాను. అన్నింటినీ స్వాధీనం చేసుకొని ప్రభు మీ చేతిలో ఉంటే ప్రతి క్షేమం కాపుదలే తండ్రి. కాబట్టి నాన్న ఈ సమర్పణ అంగీకరించిన దేవా మేము ఒక్కరికి జీవించుకున్న ప్రతి ఒక్కరు సజీవి ఆగంగా నిత్యాన్ని సమర్పించుకుని నా భాగ్యం దయచేయండి తండ్రి. నాటి మీద చేయి వేసి వెనుక తట్టు చూచి నాకు పాత్రడు కాదన్నావు తండ్రి. శ్వాసకర్త అయినా నిన్ను చూచి నేను వెంబడించి సాగిపోయి కృపాన్ని దయచేయండి తండ్రి. అంచు ప్రభు అడుగుదాము. దేవానికి స్తోత్రాలు. మా కొద్దిపాటి పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన పరిచయం, వాక్య పరిచయం దీవించండి. ప్రతి ఒక్క సేవకురాలు చేసిన పరిచయం దీవించండి. ముఖ్యంగా మా మిషన్ పెద్దల అధికారులు, వారి కుటుంబాల పరిచయం దీవించండి. మీరు అందరి సేవకులకు, సేవకురానికి ప్రభు పోషణ దయచేయండి. ఆరోగ్యం ఇవ్వండి, కాపుదల ఇవ్వండి, ప్రాణాలను తోడునండి. మీకు ఆత్మని కొరకు సంపాదించిన భాగ్యం దయచేయండి. మిషన్ హెడ్ ఆఫీస్ గుంటూరు వారి పెద్దలు, రాసిన అధికారులు పెద్దలు దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు వారికి ఆరోగ్య భాషకాలు ఇవ్వండి. మీ జ్ఞానంతో ఆత్మతో ఇంకా మిషన్ ఎత్తిపట్టుకోగల భాగ్యము, మిషన్ ఎత్తి చూపగల భాగ్యం దయచేయండి ప్రభు. ప్రతి మిషన్ వారిని కూడా తండ్రి తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. తండ్రి నాన్న ప్రభు ఇంకో తండ్రి అన్నాను నేను ఇక్కడ బోధన వేరుగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడను అన్నాను తండ్రి. ప్రతి ఒక్కరు నాయన ప్రభు అసత్యం నుండి మీరు విడిపించబడి నిజ బోధన వైపు మళ్ళా భాగం దయచేయండి. కల్పిత కళల వైపు తిరిగిన వారిని, అదంతా చివరిగా మన సైతం మీరే బాగు చేయండి తండ్రి. ఏ సత్యం ఏది అబద్ధమో మన ఏసే క్రీస్తు ఉన్నాడు నమ్మని వాడి క్రీస్తు విధమన్నాం. అనేకుల అబద్ధ ప్రభుత్వం వస్తానన్నాం. నేను క్రీస్తు అబద్ధ క్రీస్తులు వస్తానన్నాం. వచ్చి మోసపరుస్తానన్నా, ఏర్పరచబడి మన సైతం మోసపరుస్తానన్నాం తండ్రి. అబద్ధ బోధకులు మార్చండి, వారి సత్యం నడపండి. అబద్ధ బోధల వైపు చెప్పేవారిని, అబద్ధ బోధలు అనుసరించే మన సైతం మీరు విడిపించండి తండ్రి. ఆయనకి వందనాలు స్తోత్రం. సర్వసత్యం నడపడి పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. పట్టణాన్ని కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇక్కడ కూడా నీ రక్తం కొమ్మరించే ప్రతి ఒక్క దోషం, గ్రహాన్ని దోషానికి ఎక్కడికి వేసి ప్రభా సరితల్లి కావాల్సిన మన దేశం మీరు నీ కళ్ళ దృష్టిలో ఉంచుకొని తండ్రి కొన్ని కృపను కొమ్మరించి మీ అందరిలో నీకు ప్రార్థన చేసుకుంటాం. మా దేశం వైపు నీ కృపని బట్టి వందనాలు స్తోత్రం. ఆయన ఇంకా తండ్రి ప్రపంచమంతరంగా కూడా జ్ఞాపకం చేసుకోండి. కరోనా వైరస్ ద్వారా తండ్రి ఎంతో మంది తండ్రి ప్రభుత్వ మరణవాత పడ్డారు, ఎంతో మంది మృత్యువాత పడ్డారు, ఎంతో మంది తండ్రి హాస్పిటల్లో ఉన్నారు, క్వారంటైన్లో ఉన్నారు ప్రభు. వారి కొరకు ఇంకోతండి అనేక డిపార్ట్మెంట్లు పనిచేస్తుండగా, లాక్డౌన్ కొనసాగుతుండగా దాని ప్రతి ఒక్కరినైనా ప్రభు మనసు తండ్రి చెరిగిపోయి కలవడంతో, భయంతో, దిగులుతో నింపబడి ఉండగా ఆ కలవరం, భయం, దిగులు తీసివేసి భయపడకూడదని మీరు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోగల భాగ్యం అందరికీ దయచేయండి. నీతి మొదటితో వార్తలు చేయగలన్నా ఆ చెడు ఏవి కూడా ఎవరికి నేను భయము కలగనివ్వకుండా నాడు యెహోషువకు చెప్పావు, నేను విడవని ఎడబాయను, నీ భయపడకము, దిగులు పడకము, నిబ్బరంగా ఉండము, మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడే ఉంటాను తండ్రి ప్రభు. నాడు తండ్రి ప్రవక్తలు తోడుగా ఉన్నట్టు రీతిగా తండ్రి ఆది పుస్తకం నీ ఆత్మ కుమ్మరించి నన్ను పెట్టి రీతిగా వాళ్ళు నడిపాము. మా ముందు కూడా ఉండి మీరు మమ్మల్ని నడపమని నీ ఆత్మ మా ముందుగా దేవతలతో మా కావలి బట్టలు ఉంచుకొని నీ పాదములు బట్టి బయటకు వచ్చిన ఆయన ప్రయాణికుల ప్రాణాలు తోడుండండి. వారికి గొప్ప కావలి ఉంచండి. బయట వెళ్ళి పనులు చేసుకుని వారికి తోడుండండి. వారికి అమ్మాయి వైరస్ వ్యాప్తి చెందకుండా సహాయం చేయండి ప్రభు. డాక్టర్లకి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమని రక్తం ఖర్చులు వేసుకోవద్దండి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా కష్టమైన ద్వారా మీ రక్తంతో కడిగి వేసి శుద్ధి చేసి ప్రక్షాళగా ఉంచండి. పంచభూతలు కూడా తండ్రి సృష్టి యావత్తు ప్రభు దేవుని కుమారుడైన నీ కొరకు, నీ నా కొరకు, నీ ప్రతిష్ట కొరకు మిగులు తేల్చిచ్చినదని మాకు సాధిస్తుంది తండ్రి. కాబట్టి తండ్రి ఆయన ప్రభు నాయన మనుషుల పాపం అవిధేయతకాన్ని బట్టి సృష్టి సాధించబడింది. కాబట్టి నాయన మీ భూమి దేవ దీవించని, ఆశీర్వదించని, భూమి మీద శాపములు కొట్టినవి ప్రభు. నాయన తండ్రి రైతులు తోడున్నాడు ప్రభు. మొత్తం దేశాల కూలీలు తోడున్నాడు, వలస కూలీలు తోడున్నాడు ప్రభు. రాష్ట్రాలు నడిచి వెళ్తున్న బిడ్డలకు తోడు
ప్రయాణంలో తోడుండండి. ఇశ్రాయేలుకి ఎట్టి రీతిగా తండ్రి ప్రభా ఆహారం ఇచ్చావు, నీళ్ళు ఇచ్చావు, వారి బట్టలు చిరిగిపోవడం, వారి చెప్పులు పాతలు లేదు తండ్రి. అట్టి రీతికి వలస కూలీలకు తోడుండండి. ప్రత్యేకమైన దీవెన మేము కుమ్మరించండి, కృపణ కుమ్మరించండి. ప్రభావం వేడుకొంచున్నాను ఆయన. ఇంకా అనేక అంశములు ఎత్తి ప్రార్థించేది ప్రతి ఒక్కరు గొంతెత్తి నోరు తెరిచి ప్రభు అలాగే భాగ్యము దయచేయండి తండ్రి. ఇశ్రాయేలీయులు ఆనాడు తండ్రి వారి బానిసత్వం బట్టి కఠినమైన దాసత్వము శ్రమను బట్టి మూలుగులు తండ్రి వారి మూలుగులు వెనుకకు దిగి వచ్చి వేస్తాం ప్రభా. ప్రపంచమంతా కూడా తండ్రి ప్రతి ఒక్కరు ఎవరి కూడా వారు ఏదో తండ్రి ప్రార్థిస్తున్నారు. అందరి ప్రార్థనను బట్టి తండ్రి ఇంకా ప్రార్థన పెరగాలి తండ్రి. ఇంకా తండ్రి రోదన ధ్వనితో ప్రభా ఎలుగెత్తి ఏడ్చి ప్రభా గొంతెత్తి పాడి నేను స్తుతించి నీ నామం కనపరచాను. ప్రతి ఒక్కరు ఎవరైతే నాయన ప్రభా నీ నామం ప్రార్థించి వాళ్ళని రక్షించబడుతున్న వాక్యం సమస్తం ప్రభా నేను కనుకరించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇంకా అనేకులు తండ్రి ప్రార్థించే వారు స్తుతించే వాళ్ళ తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎత్తి పట్టుకోండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు నేను తెలియని వారు నేను అన్వేషించి నీ మార్గంలో రాగల భాగ్యం దయచేయండి తండ్రి. ప్రభేసయ్య తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇంకా తండ్రి నేను ప్రభు నీ బిడ్డలపై ఎవరు కూడా తండ్రి ఎట్టిన అరాచకములు తన హింసకాలను జయించుకున్నారు. ప్రతి ఒక్కరి మీద ఈ పరిశుద్ధాత్మ కుమ్మరించి ప్రేమను కుమ్మరించి ప్రేమతో నింపి ఆశ్చర్యంలో అనేక ప్రేమ చాలా అనురాగరహితులుగా నిర్దయులుగా నాకు ద్వేషులుగా సజ్జనులు తండ్రి తండ్రి ద్వేషంగా ఉంటారన్నావు. అటు స్థితి వాకాలని మా బిడ్డలకు ఎవరికి రాకుండా తండ్రి నీ ప్రేమను కుమ్మరించి తండ్రి నీ ప్రేమతో తండ్రి అతకబడి ఉండాలన్నావు తండ్రి. వాటి గొప్పదైన కార్యం జరిగించిన పరిశుద్ధాత్మ దేవ విశ్వాసం ప్రేమ నిరీక్షణ ప్రేమే గొప్పదన్నావు. అటు ప్రేమ అందరికీ దయచేయవలసి నేను వేడుకొచ్చినాను తండ్రి. ప్రభు తండ్రి నీకు వందనాలు. నీకు ఆత్మ రక్షించబడాలి, మారు మనసు పొందాలి తండ్రి. పాప బంధకాలు ఇస్తున్నాను తగ్గొట్టండి తండ్రి. ప్రభా అనేక విడిపించండి తండ్రి. బాగు చేయండి ప్రభా. హృదయం రోగము రోత వ్యాధి రోతను అంతటిని తీసివేసి ప్రభా హృదయాన్ని రక్తంతో శుద్ధి చేయండి. తలంపుని రక్తంతో శుద్ధి చేయండి ప్రభా. తలంపు పాపములు రహస్య పాపాలు బహిరంగ పాపాలు ఎవరు పడిపోకుండా మీరే పరిశుద్ధాత్మ తండ్రి అడ్డుకోండి తండ్రి. ప్రభా నీకు వందనాలు స్తోత్రం ఆయన. ఆనాడు సౌలు సంఘం హింసించుకు వచ్చినగా మీరు తండ్రి మీ గొప్ప వెలుగును ప్రకాశింపచేసి అతను ఆపు చేయలేదా? సౌలు పౌలుగా మార్చుకోలేదా తండ్రి? పరిచారకుడిగా చేసుకోలేదా తండ్రి? ప్రతి ఒక్కరి పట్ల గొప్పదైన దేశాన్ని బట్టి తండ్రి అనేకులు మారు మనసుకున్నట్లుగా మీరు ఆలస్యం చేయించినారు. దీర్ఘశాంతంతో ఓపిక పట్టించున్నారు కాబట్టి దేవా మీ ఆలస్యం ఎవరు కూడా నొక్కు కట్టక ఇదిగో ప్రభా 60 సంవత్సరాలు గడిచిపోయింది తండ్రి. నేను అదిగో సృష్టి అది మొదలుకొని 7వ సహస్రాబ్దము అదిగో తండ్రి ప్రభా. కాబట్టి ఇప్పుడే తండ్రి రాక అని చెప్పి చాలామంది వేద పండితులు చెప్తున్నారు. ఈ చేతమని మాకు తెలియదు కానీ తండ్రి మేము కానీ తండ్రి అందరూ కూడా ప్రభా గురించి నీ రాక గురించి ఎదురు చూసి ప్రభా రాగల భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవదాని కొరకు మేము తండ్రి దేవదేవం సిద్ధపడాలి. దేవదేవం చెడుగులు విడిచిపెట్టాలి, మంచిని అలవర్చుకోవాలి. ఇప్పుడు సహాయం చేయండి ప్రభా. పాపం వల్లే వ్యాధన్నాం తండ్రి. ప్రతి ఒక్కరి దోషం కడిగివేసి వ్యాధుల నుండి విడిపించండి, స్వస్థపరచండి ప్రభా. అలాగే తండ్రి వృద్ధులైన వారి చండిబిడ్డ కావాలకు ఇవ్వండి, గర్భిణీ స్త్రీల బాలింతలు కావాలకు ఇవ్వండి. షుగర్ బీపీలతో థైరాయిడ్తో అనేక వ్యాధులు తండ్రి, గర్భసంచుల వ్యాధులు, కిడ్నీల బాధలు, బ్రెయిన్లో బాధలు, లివర్ల సమస్యలు అన్నింటి నుండి విడిపించండి తండ్రి. కాళ్ళు చేతుల సమస్యలు ప్రభా, లోపంలో తండ్రి దృష్టి లోపము, వినికిడి లోపం అన్నింటి నుండి విడిపించండి నాయన. స్వస్థపరచండి చర్మ వ్యాధులు, అనేక రకాల పేరు లేని వ్యాధులు అన్నింటినీ స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రభా గొర్రెల బాధ నుంచి విడిపించండి, చిక్కులను విడిపించండి, సమస్యలను విడిపించండి, అసమాధానం నుంచి విడిపించండి. ప్రతి కుటుంబంలో సంతోషం సమాధానం తనిపండి, కలహాలు తీసివేయండి ప్రభా. వాడి దూతను భరించివేయండి. తగ్గింపు స్వభావానికి ఇవ్వండి తండ్రి. నన్ను ప్రభావాన్ని తగ్గించుకునే భాగ్యము నా తండ్రి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. తగ్గించుకుని వాడి హెచ్చరించబడినాను తండ్రి. ఈ బలిష్టమైన చేతికి నుండి మనస్కులుగా స్తుతించుకునే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నీ గురించిన సాక్ష్యం ఇతరులకు చెప్పినాను నీ కొరకు సంపాదించిన భాగ్యం ఇవ్వండి. నేను గలపరచడం మర్చిపోకూడదు దేవా, నేను స్తుతించడం మర్చిపోకూడదు తండ్రి. నేను చేసిన నేను ప్రతి ఒక్కరికి సాక్ష్యం రూపంలో చెప్పగల భాగ్యం అందరికీ ఇవ్వండి తండ్రి. ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఆయన. అలాగే దేవా తండ్రి ప్రభా మనసులు నీకు సమర్పణ తండ్రి. గృహ నిర్మాణాలు, దేవాలయ నిర్మాణం, ఇతరుల నిర్మాణాలు, కార్యక్రమాలు మంచిగా ఆగిపోయిన వారి విషయంలో మీరు కావాలి ద్వారం తెరవని దేవా.
నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వండి, పోషణ దయచేయండి, ఆత్మీయంగా ఎదిగించండి, అంత భయం భక్తి ప్రతి ఒక్కరు దయచేయండి. మీతో సహవాసం చేయట్లో ఆత్మని ఆత్మకుండా ప్రభాని మీ పరిశుద్ధాత్మతో దాన్ని వెలిగించండి ప్రభా. ఉదగలకు అనేకలుగా సిద్ధపరచండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరికి తోడు ఉండండి తండ్రి. దేవానికి వందనాలు. యథార్థంగా జీవించగల భాగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. సహాయకుడిగా మీరు పరుగా ప్రయత్నాల్లో తీవ్ర ఆశీర్వాదం ఇచ్చి ఫలించకుండా ఉంచండి తండ్రి. ప్రభా దేవునికి వందనాలు స్తోత్రం ఆయన. పరిపాలకులు కూడా మీ ఆత్మతో నింపబడి జ్ఞానంగా నీతిగా పరిపాలించిన భాగ్యం దయచేయండి తండ్రి. స్తోత్రం ఆయన. దేవానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం. శక్తివంతుడా బలవంతుడా ఈ చిత్తంలో దేశం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని మనం సర్వ వచ్చి చూద్దాం. ఈ ప్రార్థన అంశాలన్నిటి మీద ముద్ర వేసిన దయచేసి వేస్తున్నాను అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమె స్తుతించుకున్నాము. దేవునికి వందనాలు. ఇప్పటి వరకు అన్ని అంశాలు చివరికి ఆలకించిన తండ్రి స్తోత్రం ఆయన. అన్ని అంశాలు లేకపోవడం తీసుకొచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. సాక్ష్యం ఇప్పుడు చేసిన తండ్రి స్తోత్రం ప్రభావ. 4 మంత్రులు ఆరోపించిన తండ్రి స్తోత్రం ప్రభావ. ఉన్న బాధ నుంచి ప్రతి ఒక్కరు విడిపించిన తండ్రి స్తోత్రం ఆయన. పోషణ ఆదాయం దయచేసిన తండ్రి స్తోత్రం ప్రభావ. మీ అందు భయం భక్తి ఎదుగులో ఆత్మీయ ఎదుగులో సహాయం చేసిన తండ్రి స్తోత్రం ప్రభావ. ఈ 2 రకాలకు సిద్ధపరిచిన తండ్రి స్తోత్రం ఆయన. రేపు చర్మహిక పౌడతాను బలంతో ప్రతి ఒక్క నింపిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రతి ఒక్క రోజు సన్నిధి 7 మెట్ల ధ్యానం ద్వారా ప్రభావ వాక్య ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరి మెండుగా దీవించి ఆశీర్వదించిన తండ్రి స్తోత్రం ప్రభావ. అందరి పరిచయాలు దీవించిన తండ్రి స్తోత్రం ఆయన. మన విషయంలో అధికారాన్ని దీవించిన తండ్రి స్తోత్రం ప్రభావ. ఈ స్తోత్రం త్వరగా స్నానం చెల్లించున్నాను తండ్రి. ఆమె ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రార్థించాము, స్తుతించాము. కొద్ది నిమిషాలు కనపడము. దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము. అందరికీ కనపడము, అందరితో మాట్లాడము. అవును. స్తోత్రం తండ్రి. ఇప్పుడు వరకు ఈ సన్నిధిలో భాగ్యం ఇచ్చింది దేవా. ఈ జీతమైతే నాన్న ప్రభు మాట్లాడుకుందేమో స్థితించడం సహాయం చేయవచ్చు. తండ్రి రోజు పరిపాట్లో మీరే ఉండి మాకు విజయం అనుకొని మీ మహిమ పొందుకొని వరణ చేసిన ప్రార్థన నడుచున్నాను తండ్రి. మరణాత అందరికీ మరణాత.